ఒకసారి ఈ మాట చెప్పండి అందరూ, నేను భయపడను. ఐ విల్ నాట్ ఫియర్. వండర్ఫుల్. ప్రతిరోజు ఈ మాట చెప్పుకోవాలి, ఎందుకంటే ప్రతిరోజు అపవాది మనల్ని భయపెడుతూనే ఉంటాడు ఏదో ఒక విషయానికి. లేఖనంలో ఒక చోట ఉంటుంది, భయ కారణము లేని చోట కూడా చాలామంది భయపడుతున్నారట. అసలు భయపడడానికి కారణమే ఉండదట, కానీ భయపడడం అలవాటైపోయింది చాలామందికి. అనారోగ్యాలను బట్టి భయపడడం, అప్పు బాధలను బట్టో, నిందలను బట్టో, అవమానాలను బట్టో భయపడడం, ఓటమి వస్తుందేమోనన్న భయం చాలామందిలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే దావీదు మహారాజు తన కుమారుడి చేత తరవబడుతున్న సందర్భం ఇది. అబ్షలోము సొంత తండ్రిని తరిమాడు. అధికార వాంఛ, పదవీకాంక్ష. చాలాసార్లు ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో కూడా తారసపడుతూ ఉంటారు కదా. కొన్ని సంవత్సరాల క్రితం నేపాల్ అనే దేశంలో రాజకుటుంబంలో ఉన్న ఒక యువరాజు అధికారం కోసం మొత్తం కుటుంబాన్ని అంతా చంపేశాడు. తండ్రిని దగ్గర నుంచి మొత్తం ఎవరెవరైతే ఫ్యామిలీలో ఉన్నారో అందరినీ షూట్ చేసి పడేశాడు. ఎందుకోసం అంటే అధికారం తనకే ఉండాలన్న ఆలోచన. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్షలోము మనసు కలిగిన వారు. అబ్షలోము కూడా తన తండ్రిని తప్పించి తాను ప్రజలందరినీ పరిపాలన చేయాలని, అధికారాన్ని కలిగి ఉండాలని ఆశించాడు. అయితే దేవుని ఏర్పాటును అబ్షలోము గుర్తించలేదు. దేవుని ఏర్పాటులో దావీదు రాజుగా ఉండాలని దేవుడు ఆశించాడు. దావీదు తర్వాత సొలొమోను ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి దేవుడు నియమించాడు. అబ్షలోము పదవీకాంక్షతో తన తండ్రిని తరుముతుంటే కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు అబ్రహాం. ఆ సందర్భంలో అబ్షలోము చరిత్ర జరిగిన ఆ సందర్భంలో దావీదు భక్తుడు రాసిన కీర్తన ఇది. 10,000 మంది నా చుట్టూ మోహరించేసిన నేను మాత్రం భయపడను. ఎందుకోసం అంటే రక్షణ యెహోవాది. ఆమేన్. నన్ను కాపాడువాడు ఆయనే, నన్ను రక్షించువాడు ఆయనే. నేను ఎవరి మీద అయితే ఆధారపడుతున్నానో, ఏ దేవుని మీద అయితే నేను ఆనుకుని ఉన్నానో ఆ దేవుడు 10,000 మంది కాదు, ఇంకా ఎక్కువ వచ్చినా కానీ నన్ను సురక్షితంగా కాపాడుతాడు. నన్ను భద్రపరిచే దేవుడు ఆయన.